రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు దాదాపు 1,00,000కు పైగా జోగినులు, భక్తులు, శివపార్వతులు వస్తుంటారు. కళ్యాణం జరుగుతున్న సమయంలో తాము శివుడిని పెళ్లాడతామంటూ ఒకరిపై ఒకరు అక్షింతలు వేసుకుంటారు. అలాగే ఒకరి మెడలో ఒకరు తాళి కట్టుకుంటారు. వేములవాడలో హరిహర క్షేత్రంగా పిలువబడే రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శ్రీరామనవమి కళ్యాణోత్సవం ప్రారంభం కానుంది. ఈ కళ్యాణోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్గా జోగినీలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వస్తారా, ఇక్కడ ఏం చేస్తారు? ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ నా శనార్థులు, శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, వేములవాడ రాజన్న సన్నిధిలో ఈరోజు శ్రీరామనవమి జరుగుతుంది. ఎక్కడ కానీ ఈ తెలంగాణలో శివుడి గుళ్ళో కళ్యాణం జరగదండి, రాముడిది ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన విషయము. దీనిలో మా జోగినీలు కానీ, శివశక్తులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరైనా కూడా ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ అండి. ఎందుకు అని అంటే మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి, మీకు ఎక్కడ తిరిగినా కూడా కనిపించదండి. అంటే ఇక్కడికి ఓన్లీ కళ్యాణోత్సవానికి రావాల్సిన కారణాలు ఏంటి అసలు? మీకు తెలుసు, ఇది శివుడి గుడి. ఇక్కడ శ్రీరాముడి కళ్యాణం పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలియని విషయం ఏంటి అని అంటే, మీ అందరికీ ఒక విషయం తెలియదు. ఏంటి అని అంటే, వీళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు, తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు, కంకణాలు ఎందుకు కట్టుకుంటారు, పసుపు ఎందుకు కట్టుకుంటారు, మీ అందరికీ క్వశ్చన్లు ఉన్నాయి కదా. సాక్షాత్తు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తడం జరిగింది, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడి కళ్యాణం ఈ శివుడి గుళ్ళో జరుగుతుంది కాబట్టి మేము మోహిని అవతారంగా ఊహించుకొని మేము ఆ శివుణ్ణి భావించుకొని మెడలో పసుపు కట్టుకొని జీలకర్ర బెల్లం పెట్టుకొని తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుందండి. ఇదంతా తెలంగాణ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా చేస్తాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అసలు ఇక్కడ కళ్యాణానికి ఎందుకు వస్తారు? అందరికీ నమస్కారం. నా పేరు తనుశ్రీ. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. గత 5-6 సంవత్సరాల నుంచి నేను శ్రీరామనవమికి ఇక్కడ అటెండ్ అవుతూ ఉన్నాను. శివుడైన అతన్ని మేము భర్తగా భావించి మేము ఆయనను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. దాన్ని దారుణం అంటారు. ఇలా శివసత్తులు, జోగినిలు, ట్రాన్స్జెండర్సే కాకుండా అందరూ కూడా నార్మల్ అందరూ కూడా సొసైటీలో చాలామంది కూడా దారుణం చేసుకుంటారు. ఆ దేవుని దయ ఉండాలని చెప్పి అదే సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి రోజు సందర్భంగా మేము ఆ శుభముహూర్తాన ఆ శివుణ్ణి మీ మనసులో అనుకొని అదే తాళి మేము మెడలో కట్టుకొని మాకు మేమే అక్షింతలు చల్లుకొని మాకు మేము తలంబ్రాలు చల్లుకొని మేము సంతోషించడం జరుగుతుంది. ఈ ఆచారం ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుంచే ఉంది. ఇది మాకు చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ రావడం వల్ల మా కమిటీ వాళ్ళు చాలా మేము గ్యాదర్ అవ్వడం జరుగుతుంది. మీ అందరం సంతోషంగా శివుణ్ణి మనసులో ఆరాధించుకొని శ్రీరామనవమికి మేము ఈ మహోత్సవం జరిపించుకుంటాము. చెప్పండి, మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, అసలు మీరు ఇట్లా ఇక్కడికి వచ్చి కళ్యాణం చేసుకోవడానికి కారణాలు ఏంటి? అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ. నా పేరు సిరిన్, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నానండి ఇక్కడికి. ఎందుకంటే శివునాకు అనేది శివమైన పుట్టదని అంటారు, అంతా ఈశ్వరిచ్చ అని మాట్లాడతారు కదా. సో మేము శివుని కళ్యాణం చేసుకోవడానికి వస్తాము. శ్రీరామనవమి స్పెషల్ ఏంటంటే శివపార్వతుల కళ్యాణం లాగా మేము శివుని మా హస్బెండ్గా ఊహించుకొని మేము పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ శివశక్తులు కానీ, జోగినీలు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ ప్రతి ఒక్కరూ శివునితో కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక తను చెప్పారు కదా, అలా విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి శివునితో ఉండడం వల్ల మేము మోహిని అవతారంగా ఊహించుకొని శివుని కళ్యాణం చేసుకోవడానికి ఇక్కడికి వస్తాము. ఇక్కడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో వీరిక్కడ రాములవారి కళ్యాణం జరుగుతుండగా